హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. డైలీ 10-15 ఎన్నో కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దామని డిసైడ్ అయినాం. నిన్న 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఈరోజు ఎన్ని అవుతాయో చూద్దాము. ఈ వీక్ మొత్తం ట్రయల్ బేస్ అనుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వీక్ నుండి మ్యాక్సిమం మొత్తానికి కరెంట్ అఫైర్స్ అనేవి మీకు రెగ్యులర్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచుతూనే పోతాం. ఎందుకంటే మనం ఎంత పాసిబుల్ అయితే అంతవరకు కవర్ చేస్తూ పోవాలి. ప్రస్తుతానికి మాత్రం ఎన్ని ఎంసీక్యూస్ ఇస్తే అన్ని ఎంసీక్యూస్ కవర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఉన్నది ఏంది, ఆల్రెడీ నిన్న కంప్లీట్ అయిపోయిందంటే ఒక్కసారి నిన్నటి 10 క్వశ్చన్స్ కూడా చూసుకుందాము. నిన్న ఇచ్చినంత టైం కాదు, డైరెక్ట్గా కవర్ చేసుకుందాము. ఫస్ట్ మనం నిన్న డిస్కస్ చేసుకున్న దాంట్లో ఆ 10 క్వశ్చన్లలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ది ఇంటర్నేషనల్ ఈవెంట్ అంబాసిడర్ ఫర్ ది 21st ఎడిషన్ ఆఫ్ టాటా ముంబై మ్యారథాన్. ఈ క్వశ్చన్స్ మరీ నిన్నలాగా స్లోగా మీకు అర్థమయ్యేలాగా అంత ఏం లేదు, జస్ట్ రివిజన్ కోసం పెట్టినా కాబట్టి చూసుకోండి. టాటా ముంబై మ్యారథాన్ ఏదైతే 21st ఎడిషన్ జరిగిందో దాని యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనేది నిన్న డిస్కస్ చేసుకున్నాము. ఆప్షన్ సి ఆండ్రే డి గ్రాస్ వచ్చేసి దీనికి ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే తమిళనాడు ఫస్ట్ జల్లికట్టు ఈవెంట్ ఏదైతే 2026లో ఇనాగ్రేట్ అయిందో అది ఎక్కడ ఇనాగ్రేట్ అయింది అనేది క్వశ్చన్ చేసుకున్నాము. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తచ్చం కురిచి. ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంత స్పీడ్ అయిపోతుంది. హూ వాజ్ ది అవార్డెడ్ ది నిత్య కళానిధి అవార్డ్ 19th డ్యాన్స్ ఫెస్టివల్ హెల్డ్ ఎట్ ది మ్యూజిక్ అకాడమీ చెన్నై. ఇది కూడా నిన్న డిస్కస్ చేసుకున్న క్వశ్చనే. మ్యూజిక్ అకాడమీ చెన్నైలో నిత్య కళానిధి అవార్డు ఏదైతే ఉందో అది ఎవరు అందుకున్నారు అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉర్మిళ సత్యనారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ద 570 మెగావాట్ వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది అడానీ గ్రూప్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ విచ్ కంట్రీ. ఇది ఏదైతే ఉందో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇది ఏ కంట్రీలో ఇనాగ్రేషన్ చేశారు అనేది చూసుకుంటే అడానీ గ్రూప్ ద్వారా డెవలప్ చేయబడింది. ఇది భూటాన్లో డెవలప్ చేయబడింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ ఇనాగ్రేటెడ్ ది 72nd నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ ఇన్ వారణాసి. 72nd ఎడిషన్ ఆఫ్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ వచ్చేసి వారణాసిలో జరిగింది. అండ్ దీనిని నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేశారని నేను డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, 78th ఆర్మీ డే పరేడ్ వాజ్ హెల్డ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ జైపూర్ ఆన్ ది January 15th, 2026. ఆన్ విచ్ స్ట్రీట్ వాజ్ ది ఆర్మీ డే పరేడ్ హెల్డ్ ఇన్ జైపూర్. ఇది ఆర్మీ డే పరేడ్ ఏదైతే ఉందో జైపూర్లో చేశారు అని ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాం. అది జైపూర్లో ఏ రోడ్ మీద చేశారు అనేది క్వశ్చన్. దీనిని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఆప్షన్ బి మహల్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ జరిగిందని పరేడ్. నెక్స్ట్ వచ్చేసి, ఇన్ విచ్ సిటీ వాజ్ ది రాజస్థాన్ రీజనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2026 హెల్డ్. ఏదైతే రాజస్థాన్ రీజనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ ఉందో అది ఎక్కడ జరిగింది అంటే ఏ సిటీలో జరిగిందంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జైపూర్లో జరిగింది. ఇవన్నీ నిన్న డిస్కస్ చేసుకున్నవి మనం. నెక్స్ట్, ఇండియాస్ ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్ ఆయుష్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఇన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ విచ్ కంట్రీ. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఓమన్ అండ్ న్యూజిలాండ్ నిన్న డిస్కస్ చేసుకున్నాము. హూ ఆర్ ది చీఫ్ గెస్ట్ ది ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 2026. ఏదైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయో అక్కడ చీఫ్ గెస్ట్స్ ఎవరు అంటే ఆప్షన్ బి ఉర్సులా వాన్ డెర్ లేన్ అండ్ ఆంటోనియో కోస్టా. ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసుకున్న క్వశ్చనే. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది జార్ఖండ్ హైకోర్ట్ ఇన్ January 2026. మరి జార్ఖండ్ యొక్క చీఫ్ జస్టిస్ లాగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఆప్షన్ సి జస్టిస్ మహేష్ శరత్చంద్ర సోనాగ్ గారు అపాయింట్ అయ్యారు. ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు నిన్న క్వశ్చన్ అడిగిన ఏదైతే ఎవరు మనం ఈ పీజీఐపీ ఐసీసీఏ ఇవి రెండు డిస్కస్ చేసుకున్నాము. ఎవరు ఈ ఈవెంట్ యొక్క చీఫ్ గెస్ట్ లాగా ఉండే అండ్ ఈ వెబ్సైట్ని లాంచ్ చేశారు అని నిన్న డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇచ్చిన, బట్ మీరు ఎవరు కూడా కామెంట్ చేసి చెప్పలేరు. అంటే నిన్న ఈవినింగ్ వరకు ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైం వరకు అయితే ఎవరు కామెంట్ చేయలేరు. ఐ హోప్ ఇప్పటికీ చేసి ఉంటారు, నేనేం చూడలేదు. డెఫినెట్గా కామెంట్ చేయండి అడిగిన క్వశ్చన్స్కి. ఎందుకంటే మీకే తెలుసో లేదో ఒక క్లారిటీ వస్తుంది, తెలియకుంటే తెలుసుకోండి. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి తుహిన్ కాంత్ పాండే దీనికి ఆన్సర్. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం, తుహిన్ కాంత్ పాండే ఎవరు అంటే చైర్మన్ ఆఫ్ సెబీ. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని యొక్క చైర్మన్ ఎవరు అంటే తుహిన్ కాంత్ పాండే. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఏదైతే ఉందో రీసెంట్లీ అప్రూవ్డ్ ది అక్వైజిషన్ ఆఫ్ విచ్ కంపెనీ బై నిపున్ స్టీల్ కార్పొరేషన్. ఏదైతే సిసిఐ ఉందో నిపున్ స్టీల్ కార్పొరేషన్ ఏ కంపెనీని స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది అంటే దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఆప్షన్ బి క్రోసాకి హరిమా కార్పొరేషన్ ఏదైతే ఉందో దీనికి ఆన్సర్ అవుతుంది. దాంతోపాటు
ఈ క్రోసాకి హరిమా ఏదైతే ఉందో ఇది జపానీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రోడక్ట్. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే దాంతోపాటు ఒక స్టాటిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. CCI ఏదైతే ఉందో CCI ఈజ్ ఇండియాస్ కాంపిటీషన్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ అండర్ కాంపిటీషన్ యాక్ట్ 2002. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఏదైతే CCI ఉందో అది కాంపిటీషన్ యాక్ట్ 2002 అండర్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ పాయింట్ ఒకటి ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వేర్ డిడ్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రీసెంట్లీ రిలీజ్డ్ 55 లిటరరీ వర్క్స్ ఇన్ క్లాసికల్ ఇండియన్ లాంగ్వేజెస్. ఏదైతే మన ఇండియా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు చేంజ్ అయిపోయారు, జనవరిలో ఆయననే ఉండే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఒకవేళ అడిగితే ధర్మేంద్ర ప్రధాన్ అనే పెట్టండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు కొత్తగా ఎవరు వచ్చారో కామెంట్ చేసి ఈరోజు నాకు చెప్పండి. ప్రస్తుతానికి ఈ క్వశ్చన్ పరంగా అయితే మనకు ధర్మేంద్ర ప్రధానే ఉండే, ఎందుకంటే మనం జనవరి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం, జనవరి కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నాం కాబట్టి ఆ టైంలో ధర్మేంద్ర ప్రధాన్ గారే ఉండే. అండ్ డెఫినెట్గా దీని రిలేటెడ్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల శాస్త్రీయ భారతీయ భాషల్లోని 55 సాహిత్య రచనలకు ఎక్కడ విడుదల చేశారు అంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ చెన్నై. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి దీంతో పాటు నాకు ఇంకొకటి చెప్పండి, మన ఇండియాలో మొత్తం క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి. అయితే మెయిన్గా మనకు ఫస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ ఏదైతే క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందిందో అది ఏది అంటే తమిళ్ లాంగ్వేజ్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది 2004లో ఆ హోదాని పొందింది. నెక్స్ట్ వచ్చేసి మనోజ్ కోతారి హూ పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 67 వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్. అయితే మీకు ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మరి ఏదైతే ఎక్స్ప్లెనేషన్లో ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేస్తున్నానో మరి ఆ పాయింట్స్ యాడ్ చేయకుండా డైరెక్ట్ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేద్దామా, లేదంటే ఇలాగే బాగుందా, నాకు ఒక విషయం చెప్పండి. లేదు మనం ఓన్లీ క్వశ్చన్ ఆన్సరే ప్రాక్టీస్ చేద్దాము అంటే నాకు కూడా కష్టం తగ్గుతుంది. మీరు అవసరం లేదు అంటే లేదు దానివల్ల యూజ్ ఉన్నది అంటే నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. అయితే 7 minutes అయినాయి. మనం ఈరోజు కొత్త క్వశ్చన్స్ ఓన్లీ 3 or 4 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. అయితే నేను ఎస్టర్డే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ రివిజన్ కోసం ఈరోజు తీసుకొచ్చిన. ఇలాగే తీసుకొస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ కాబట్టి దాన్ని మెయింటైన్ చేస్తున్నా. ఇలాగే కంటిన్యూ చేద్దామా లేదా అనేది కూడా మీ సజెషన్ ఎలా ఇస్తే అలాగే కంటిన్యూ చేద్దాం. అయితే ఇక్కడ మనోజ్ కోటారి ఎవరైతే ఉన్నారో ఆయన బిలియార్డ్స్ గేమ్కి సంబంధించిన వారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, బ్రేకింగ్ ది రికార్డ్ ఆఫ్ విచ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఫర్ ది లాంగెస్ట్ టెన్యూర్. అయితే సిద్ధరామయ్య గారు ఎవరైతే ఉన్నారో కర్ణాటక సీఎం, ఆయన లాంగెస్ట్ సర్వింగ్ సీఎం లాగా పాత రికార్డ్ని పడగొట్టారు. మరి ఇంతకుముందు ఆ రికార్డ్ ఎవరి పేరున ఉండేది అనేది క్వశ్చన్. అది ఎవరు అంటే ఆప్షన్ డి దేవరాజ ఆర్స్ అనేవారికి ఆ రికార్డు ఉండేది. ఇప్పుడు సిద్ధరామయ్య గారు ఆ రికార్డ్ని పడగొట్టారు. అయితే దేవరాజ్ ఆర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కర్ణాటక సీఎం లాగా 7 సంవత్సరాలు 2 టర్మ్స్ లాగా ఉండే. ఆ పాయింట్ మనకు అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఒకసారి చూసుకోండి. మొత్తానికి మన స్టేట్ అయితే ఎక్కువ ఇంపార్టెంట్. సెంట్రల్లో అయితే ఏ స్టేట్ గురించి కూడా మరీ ఎక్కువ డెప్త్లో అడగడు, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా తెలుసుకోవాలి. సిద్ధరామయ్య ఆ రికార్డ్ని పడగొట్టారు. ఇంతకుముందు దేవరాజ్ ఆర్స్ పేరు మీద ఉండే. నెక్స్ట్ వచ్చేసి వెన్ విల్ వరల్డ్ హిందీ డే 2026 బి సెలబ్రేటెడ్. అయితే వరల్డ్ హిందీ డే ఎప్పుడు జరుపుకుంటాం అనేది ఇక్కడ క్వశ్చన్. వరల్డ్ హిందీ డేని మనం 10th జనవరి రోజు జరుపుకుంటాము. అయితే ఇది మనకు 1975లో నాగ్పూర్లో ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దానిని గుర్తు చేసుకొని ఈ డేని జరుపుకుంటాము. అయితే ఫస్ట్ టైం వరల్డ్ హిందీ డేని 2006లో జరుపుకున్నారు. ఆ స్టాటిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకో కన్ఫ్యూజన్ పాయింట్ ఉంటుంది, వరల్డ్ హిందీ డే అండ్ మన హిందీ దివస్. అయితే వరల్డ్ హిందీ డే వచ్చేసి మనము 10th జనవరి రోజు జరుపుకుంటాము. మన హిందీ డే వచ్చేసి మనం September 14th రోజు జరుపుకుంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు ఇక్కడే చెప్పేసిన నేను. నెక్స్ట్ వచ్చేసి వెనీస్ ప్రవాసీ భారతీయ దివస్ సెలబ్రేటెడ్. అయితే మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ డేస్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ క్వశ్చన్స్ మీకు సిల్లీ అనిపించవచ్చు, బట్ ఇప్పుడు మిక్స్డ్ ప్రాక్టీస్ మొత్తం క్వశ్చన్స్ చేస్తున్నా కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకున్నాం. ప్రవాసీ భారతీయ దివస్ని మనం 9th జనవరి రోజు జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. 1915లో సౌత్ ఆఫ్రికా నుండి మహాత్మా గాంధీ గారు ఇండియాకి రిటర్న్ వచ్చారు కాబట్టి జరుపుకుంటాం. అయితే ప్రవాసీ భారతీయ దివస్ మనం ఫస్ట్ టైం 2003లో జరుపుకున్నాం. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారి అండర్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ ఇన్ విచ్ సిటీ వాజ్ ఏ బుక్ బేస్డ్ ఆన్ లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రిలీజ్డ్. ద్రౌపది ముర్ము ఎవరైతే మన ప్రెసిడెంట్ గారు ఉన్నారో వారి జీవితం అండ్ ప్రయాణం మీద ఆధారపడిన పుస్తకం
రిలీజ్ అయింది. అది ఎక్కడ రిలీజ్ అయింది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ నేను చెప్తా, భువనేశ్వర్లో రిలీజ్ చేశారు. అయితే ఆ బుక్ యొక్క నేమ్ ఏంది అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పాలి ఈరోజు. అండ్ మన కంట్రీ యొక్క 15th ప్రెసిడెంట్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు. దాంతోపాటు ద్రౌపది ముర్ము గారు సెకండ్ ఉమెన్ అండ్ ఫస్ట్ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి which is the top performing state power distribution utility in the 14th integrated rating and ranking report of the Ministry of Power. అయితే మినిస్ట్రీ ఆఫ్ పవర్ యొక్క 14th ఇంటిగ్రేటెడ్ రేటింగ్ అండ్ ర్యాంకింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీ ఏది అంటే దీనికి ఆన్సర్ గుజరాత్, ఆప్షన్ సి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ హైకోర్ట్. అయితే హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్ స్టేట్స్కి అపాయింట్ అయిన వాళ్ళు మనకి ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతుంటారు కాబట్టి దాన్ని చూస్తూ ఉండాలి. ఇక్కడ మనకు చీఫ్ జస్టిస్ ఎవరైతే జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా గారు ఉన్నారో ఆయన ఉత్తరాఖండ్ హైకోర్టుకి అపాయింట్ అయ్యారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ సిటీ వాజ్ ది నేషనల్ టెక్స్టైల్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ 2026 హెల్డ్ విత్ ది ఎయిమ్ ఆఫ్ స్ట్రెంథెనింగ్ సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్ అండ్ ప్రమోటింగ్ గ్రోత్, ఇన్నోవేషన్ అండ్ లెగసీ. దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఇది ఏ స్టేట్లో జరిగింది, ఎక్కడ జరిగింది అనే విషయానికి వస్తే ఇది న్యూఢిల్లీలో జరిగింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు గోల్డ్మ్యాన్ సాక్స్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-2027 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ అడుగుతాడు కానీ మనం ఫ్యాక్చువల్ డేటా గుర్తుండదు, కన్ఫ్యూజ్ అవుతాం. పాయింట్ గుర్తుపెట్టుకోండి. జీడిపి యొక్క వృద్ధి రేటు ఎంత అంటే 7.3 అనేది ఏదైతే గోల్డెన్ సాక్స్ ఉన్నదో అది ఇండియా యొక్క 2026-27 ఎక్స్పెక్ట్ చేశారు 7.3%. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ మినిస్టర్, ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కమిషనర్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డిజైన్డ్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ ICGS సముద్ర ప్రతాప్. పేరు కూడా గుర్తుపెట్టుకోండి, సముద్ర ప్రతాప్ పేరు. విచ్ షిప్ యార్డ్ బుల్డ్ ICGS సముద్ర ప్రతాప్. అయితే సముద్ర ప్రతాప్ని ఏ షిప్ యార్డ్ తయారు చేసింది అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ తయారు చేశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ విచ్ కంట్రీ టు ఫెసిలిటేట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్. యువ న్యాయ నిపుణులను మార్పిడిని సులభతరం చేయడానికి భారత సుప్రీంకోర్టు ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టుతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరించుకుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ సి, భూటాన్ అవుతుంది ఆప్షన్. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రోజుకి. కొన్ని క్వశ్చన్స్ పెంచినా ఎంత టైం పడుతుందో చూద్దామని 12 నిమిషాలే పట్టింది. ఓకే, దీన్ని కూడా తగ్గించవచ్చు. ఒకవేళ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేద్దాం అంటే చెప్పండి, ఇంకా తగ్గించవచ్చు మనం టైంని అండ్ క్వశ్చన్స్ని పెంచుకోవచ్చు. డెఫినెట్గా రోజు 15 క్వశ్చన్లు చేయొచ్చు. ఆ వేలో అయితే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. కానీ మీరు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే నేను కవర్ చేయమని ఆల్రెడీ టార్గెట్ సిరీస్లలో చెప్తున్నా, సీజీఎల్ అయినా రైల్వే అయినా లేదు వేరే మీరు ఎక్కడ ప్రిపేర్ అయినా సరే ఒక్కసారి కవర్ చేసి ఇక్కడ వింటే మాత్రం డెఫినెట్గా ప్రాక్టీస్ అవుతుంది. లేదు ఫస్ట్ టైం వింటున్నారు అంటే ఎక్స్ప్లెనేషన్ స్లైడ్స్ కావాలి. అయితే మీరు ఏది బాగుంటుందో మీరు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి అంటే మనం నెక్స్ట్ ఫర్దర్గా అది కంటిన్యూ చేయొచ్చు. ఈరోజు మీకు హోంవర్క్ ఏంది అంటే కబీంద్ర పుర్క యాస్తా హూ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ ఎ సీనియర్ లీడర్ ఆఫ్ విచ్ పొలిటికల్ పార్టీ. అంత ఇంపార్టెంట్ కాదు అనుకోకండి. కొంతమంది పర్సన్స్ ఉంటారు, వాళ్ళు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, ఇంకే పార్టీ అయినా సరే వాళ్ళ గురించి అడగొచ్చు. ఎందుకంటే అబిచ్వరీస్లో అడగొచ్చు ఆ పాయింట్. సో ఈ కబీంద్ర పురకాయస్తా ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పార్టీకి సంబంధించిన వారు అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. అండ్ డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. నాకు సజెషన్స్ ఏవైతే అడుగుతున్నానో అవి మీరు చెప్తే నేను ఫర్దర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాను.